మన చైనా చేపలు చూద్దాం రండి రండి. నేను మీ రాయలసీమ కుర్రోడిని రెడీగా వెళ్ళబోతున్నాను చైనా చేపలు చూపించడానికి మీకోసమే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. చూసినే ఉండి ఇంట్రెస్ట్గా చాలా రోజులైంది మేతేసి చైనా చేపలకు చెరువులో. అదిగో ఎలా ఎగురుతున్నాయో చూస్తూనే ఉండండి. చూద్దాము ఇంట్రెస్ట్గా. 2 రోజులు కాదు 10 రోజులైంది మేతేసి. చాలా చాలా చిన్న చిన్న చేపలు అన్నమాట. ఒక 1/2 కేజీ ఉంటుంది. 10,000 చేపలు ఒకటే చెరువులో. మీరు చూడబోయే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ అంతే, నాకు ఇంకేం వద్దు. ఇదిగో నా పడవ కూడా ఎలా హాయిగా వెళ్తుందో ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లీజ్ వెయిట్ చేయండి, ఎలా తింటాయి చూద్దాము. కనబడుతుంది కదా అక్కడ అనేది మేత వేసాను. మేతకు వస్తాయో లేదో చూడాలి. ఈ మేత టైం కాదు ఇది. అదిగో ఒకటైతే వచ్చింది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదిగో కొట్టుకుంటాయి చూడండి ఎలా ఉంటాయో ఆకలి మీద. చూస్తున్నారు కదా ఎలా తింటున్నాయో. అదిగో కొట్టుకుంటున్నాయి. అదిగో సేమ్ టైం నా కోసం ఎదురు చూస్తాయి అన్నమాట. ఈ యజమాని ఇంకా రాలేదేంటి మేత వేయడానికి అని. అదిగో అవన్నీ అవే ఫ్రెండ్స్. చేపలు చైనా చేపలు, కరోనా మెడిసిన్స్కి వెళ్తాయి. కొట్టుకుంటున్నాయి చూడండి. కొట్టుకోండి. ఈ విధంగా డైలీ ఎదురు చూస్తుంది అనమాట నా కోసం. నేను ఇలా వేస్తేనే అవి తినడానికి ఒక 2 నిమిషంలో వచ్చేస్తాయి. ఇవన్నీ 10,000 చేప పిల్లలు అనమాట. భీమవరంలో ఉంటాయన్నమాట ఇవి చాలా డేంజర్ చేప. ముళ్ళు దాని పళ్ళు చిన్నపిల్లలు ఎలా ఉంటాయి అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు దాకా నేను చేప ముళ్ళు చూశాను కానీ చేప పళ్ళు చూడలేదు. చాలా డేంజర్ పళ్ళు అవి. అదిగో కొట్టుకోండి. ఇలా కొట్టుకుంటూ తింటూనే ఉంటాయన్నమాట. 6 నెలలు మేపాలి ఫ్రెండ్స్ అయ్యి. ఇప్పుడు పట్టాలంటే దానికి మార్చి అవుతుంది. మేము వేసింది మాత్రం నవంబర్లో, అక్టోబర్లో వేసాం. ఎలా ఉంటుంది అన్నమాట. ఈ చెరువుల్లో చేపలు, రొయ్యలు అవి పెంపకం అనేది ఇలా చేస్తూనే ఉంటారన్నమాట భీమవరం సైడ్. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ రాయలసీమ కుర్రోడిని భీమవరం నుంచి. రాయలసీమలో పని లేక ఇక్కడికి వచ్చి మరీ కష్టపడుతున్నా. మీ హెల్ప్, మీ సబ్స్క్రైబ్, మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇవి చూపించాలంటే. ఓకేనా? బాయ్.